రంగారెడ్డి జిల్లా పటాన్చెరులో భారీ మోసం వెలుగు చూసింది. ఏపీకి చెందిన ఓ వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పుకుని 18 కోట్ల రూపాయలు కాజేసింది. డబ్బులు ఇవ్వమని అడిగితే ఎదురుదాడి చేసింది. పటాన్చెరులో నివాసం ఉంటున్న విద్య అనే మహిళ ఏపీలోని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన పిఏ నుంచి 2,000 కోట్ల రూపాయలు వస్తున్నాయని, కంటైనర్లు కొనాలని సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన కొంతమంది మహిళలను నమ్మించింది. దాదాపు 18 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మరికొంతమంది దగ్గర తక్కువ బంగారానికి ఎక్కువ బంగారం ఇప్పిస్తానని నమ్మించింది. మోసపోయామని గ్రహించిన బాధితులు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే అందరూ ఇంటికి రావాలని పిలిపించింది. ఇంటికి పిలిపించి వారిపై దాడి చేసింది. ఈ దాడిలో కమలమ్మ అనే మహిళ తీవ్రంగా గాయపడగా హాస్పిటల్కు తరలించారు. నిందితురాలిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆమెకి మేము డబ్బులు ఇవ్వడము, ఆమె మాకు గోల్డ్ అని చెప్పి 2,000 కోట్లు విజయ్ భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పి తిరుపతిలో అతని పేరు చెప్పి మా అందరి దగ్గర 18 నుండి 20 కోట్ల రూపాయల వరకు. ఇది అఫీషియల్ గా మా అందరికి తెలిసిన లిస్ట్ మాత్రమే. అన్అఫీషియల్ గా ఇంకా కొన్ని కోట్లు ఉన్నాయి. ఆమె వెనకాల ఎవరో పెద్దవాళ్ళు ఉండి, ఆమె హస్బెండ్ అని చెప్పి దిద్ది రాజశేఖరు, అతను ముత్తోజిపేట, వరంగల్ డిస్ట్రిక్ట్ నర్సంపేట అని చెప్పేసి అతన్ని ఇక్కడ పెట్టుకొని, అతని అసలు భర్త శివ అని చిత్తూరులో ఉంటాడు, అతన్ని అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి ఒక 8 మందిని పెళ్లి చేసుకొని ఆమె అందరి దగ్గర ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలో ప్రతి ఒక్కరి దగ్గర విద్య అనే అమ్మాయి పరిచయం అయ్యి మా అమ్మకి బంగారం ఆశ చూపించి మా అమ్మని గురిడి చేసి పైసలు తీసుకుంది. నా పెళ్లికి కొన్న ప్లాట్ కూడా అమ్మిపించి ఇప్పుడు రోడ్డు మీద వేసింది. ఇంటికి వెళ్తే పైసలు అడగడానికి అని వెళ్తే మా మమ్మీ మీద దాడి చేసింది, కొట్టిర్రు. ఇప్పుడు మా మమ్మీ చచ్చిపోయే స్థితిలో ఉన్నది. అది అట్లా వేసింది. మొన్న ఒకసారి కొడితే పోలీస్ స్టేషన్కి వచ్చినాం. ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినాం. పోలీసు వాళ్ళు మమ్మల్ని ఏ విధంగా పట్టించుకోవాలి. అసలు ఎంక్వైరీ తీసుకున్నారు, దాన్ని మొత్తం క్లియర్గా డీటెయిల్స్గా చూడలేదు. ఇప్పుడు పట్టినారు. ఈరోజు సాయంత్రం అందాజ 5 గంటల ప్రాంతంలో మన దగ్గరికి పగిడిపాటి వెన్నెల అనే వ్యక్తి వచ్చి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వీళ్ళు గత 3 సంవత్సరాల క్రితం నుంచి ఈ శ్రీ విద్య అనే మహిళకి వీళ్ళు వివిధ ప్రాంతాలలో ఉంటారు. కుక్కట్పల్లిలో, దిల్సునగర్లో, ఇంకా పిపిఎస్బి ఏరియాలో ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఈ విద్య అనే ఆమె వీళ్ళందరికీ మాయమాటలు చెప్పి కొన్ని డబ్బులు వాళ్ళ దగ్గర రైట్, దీనిపైన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. రైట్ దుర్గారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చెప్పి 18 కోట్ల వరకు వసూలు చేసింది విద్య అనే మహిళ. ప్రస్తుతం ఆమె ఎక్కడున్నారు, అలాగే పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు, ఎంతమంది బాధితులు ఉన్నారు ఈ లిస్టులో? రాధిక దాదాపు 18 నుంచి 20 కోట్ల వరకు ఆమె బాధితుల నుండి తీసుకున్నట్లు తెలుస్తుంది. గతంలోనే కొంతమంది మహిళలు కావచ్చు, లేకుంటే వీళ్ళంతా వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఆ కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తామని పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తుంది. అప్పుడు ఈమె ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏ నుంచి 2,000 కోట్లు వస్తాయని చెప్పి, నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, మీరు బంగారం ఇస్తే బంగారానికి డబ్బులు ఇస్తా, లేదా డబ్బులు ఎంత పెట్టుబడి పెడితే అంతకు 200 ఇస్తా అని చెప్పి కొంతమంది మోసం చేస్తే ఇట్లా చాలా సందర్భాల్లో కూడా వివిధ చోట్ల మోసం చేస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, వరంగల్, ఇటు హైదరాబాద్, సికింద్రాబాద్, ఆ తర్వాత పటంచెరు ఈ ప్రాంతాల్లో మోసం చేస్తూ మాటం మార్చు మరో చోటికి వెళ్తూ ఇలా మహిళలను మోసం చేస్తుందని చెప్పి ఫిర్యాదులు అందుతున్నాయి. ఆ తర్వాత కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి నిన్న కొంతమంది ఎవరైతే డబ్బులు ఆమెకు ఇచ్చారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తే ఆమె ఇంటికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళందరిపై దాడి చేయించింది. అందులో మాత్రం కమలమ్మ పరిస్థితి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. గతంలో ఒకవేళ ఫిర్యాదు చేసినట్లుంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని చెప్పి బాధితులంతా పోలీసులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏ వీళ్ళకి 2,000 కోట్లు ఎట్లా వస్తాయి ఏంటి అని కూడా వీళ్ళందరినీ కూడా ప్లాట్లు అమ్మి వాళ్ళు డబ్బులు ఇచ్చేంత వాళ్ళకు మోసం చేసే విధంగా వాళ్ళకు ఒక నమ్మించి మోసం చేసింది. బంగారం తాకట్టు పెట్టి కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తున్నారు. రాధిక వీళ్ళందరిపై కేసును ఫిర్యాదు చేసుకున్న పోలీసులు మాత్రం ఏ విధంగా న్యాయం చేస్తారో బాధితులకు వేచి సమయం అయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ దుర్గారెడ్డి.